నిర్దోషి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. సిలువ ఒక నిగూఢ రహస్యము. ఈ లోకంలో ప్రత్యామ్నాయ శ్రమ నియమము ఉన్నది. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి శరీరం ద్వారా మానవాళి పాపదోషాన్ని మోశారు. తలంపులో కూడా యేసయ్య ఏ పాపము చేయలేదు. ఆయన రక్తము సంపూర్ణముగా పవిత్రమైనది. నీవు మారు మనసు పొంది ఆత్మీయముగా పెరిగితే ఒక్క చెడు తలంపు కూడా రాకుండా ప్రతి చెడు తలంపును ఎదుర్కొనే ఒక మెట్టుకు చేరుకుంటావు. యేసుక్రీస్తు నామము ద్వారా నీవు జయిస్తావు. ఊహకు అందనంత అతి పరిశుద్ధముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ప్రపంచ చరిత్రలో యేసయ్య లాంటి వారెవ్వరినీ కూడా మనము కనుగొనలేము. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇష్టపూర్వకముగానే మన పాపాలను ఆయనపై వేసుకున్నారు. మన దోష శిక్షను ఆయనపై మోపడం దేవునికి ఇష్టమైంది. ఇక్కడ మార్పిడి పద్ధతి ఉంది. మన దోషములను ఆయనపై వేసుకొని ఆయన నీతి మనపై ఉంచడం. నిజమైన పశ్చాత్తాపముతో మనం మన పాపాలను ఒప్పుకుంటే అవి వెంటనే క్షమింపబడతాయి. ఆయన వాక్కు ద్వారానే సృష్టి యావత్తూ ఏర్పరచబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మానవ రూపానికి పరిమితంగా ఉన్నారు. దేవుని అపరిమిత శక్తిని ఆయన ప్రదర్శించారు. యేసుక్రీస్తు వారి మీద అబద్ధికుడని, దొంగని, నరహంతకుడని నేరాలు మోపారు. ఆయన మనస్ఫూర్తిగా ఒక పాపి వలె శ్రమను అనుభవించారు. విశ్వాసము ద్వారా సిలువ దగ్గర నీవు పొందే నీతికి ఎటువంటి పరిమితి లేదు. యేసుక్రీస్తు వారి నోట ఎటువంటి బలాత్కారము లేదు. ఆయన ఏమి బోధించారో అదే చూపించారు. కీడుకు ప్రతి కీడు ఆయన ఎప్పుడూ చేయలేదు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మత్తయి సువార్త 5:44 వ్రాయబడి ఉంది కదా. ఎవరైతే క్రీస్తు శిలువపై విశ్వాసం ఉంచుతారో వాని యొక్క సాధారణ జీవితాన్ని కొండ మీద ప్రసంగము చూపిస్తుంది. ఆ జీవితము నీలో కనబడినప్పుడు నీవు దుఃఖపడాలి. నీవు సిలువను నమ్మకపోతే నీ నాడీ ప్రతిచర్యలు దురాత్మ శక్తి క్రింద ఉంటాయి. నీవు సిలువను నమ్మితే నీవు తప్పకుండా విడుదల పొందుతావు. యేసుక్రీస్తు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన పాప బంధకాల నుండి విడిపింపబడి పరిశుద్ధులముగా, పరిపూర్ణులముగా ఎదిగే కృప ఆయన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.